మేషరాశి వారికి 5, 6, 7 తేదీల్లో గజకేసరి యోగం పడుతుంది. విపరీతమైన డబ్బు అనేది మీ దగ్గరకు వచ్చి పడుతుంది. అలానే కాకుండా అప్పులు కూడా తీరుతాయి. ఇక్కడ ఏంటంటే గనక 2 పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి. ఇది తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఏంటంటే గనకనండి మేషరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే గనక మేషరాశి గురించి మనము అంటే చాలాసార్లు చెప్పుకున్నాము. మేషం అంటే మేక అండి. అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. మేకకు చాలా తెలివితేటలు ఉంటాయి. మేక ఏంటంటే కనుక చాలా తెలివిని కలిగి ఉంటుంది. కాబట్టి మేక అంటే ఎప్పుడు కూడా తన తెలివిని ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. అలానే మేషరాశి వారు కూడా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా వారి యొక్క తెలివితేటల్ని ప్రదర్శించి వారు ఏంటంటే కనుకనండి కొత్త క్రియేటివిటీ చేస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా పని చేసే దగ్గర ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ వల్ల ఏంటంటే మంచి ప్రశంసలు అందుతాయండి. బాస్ వల్ల కావచ్చు, పనులు చేసే దగ్గర కావచ్చు, వాళ్ళని ఏంటంటే చాలా వరకు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి మా వ్యాపారం కావచ్చు, వృత్తి ఉద్యోగం ఏదైనా కావచ్చు, ఇలా సాగుతుంది, మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారనమాట. మేషరాశి వారు ఏంటంటే కనుక చాలా పట్టుదల వ్యక్తులండి. ఏదైనా అనుకుంటే మాత్రం అది సాధించేంత వరకు వీరు నిద్రపోరనమాట. పట్టుదలను కలిగి ఉంటారు. అలానే కాకుండా ఎక్కువగా ఏంటంటే కష్టపడే గుణం కూడా ఉంటూ ఉంటుంది. మేషరాశి వారు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా మంచి తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే చెడు తత్వము, కుళ్ళు, కుతంత్రాలు అలానే కాకుండా ఇలాంటివి కాకుండా ఎదగాలి, అందరూ కూడా బాగుండాలి, చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుండాలని కోరుకునే రకం ఈ మేషరాశి వారు. మేషరాశి వారు పట్టుదల వ్యక్తులు అన్నాం కదా. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరికి కోపం వస్తే మాత్రం విపరీతంగా కోపం వస్తుందన్నమాట. ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక ఈ కోపం వల్లనే ఏంటంటే చాలా శత్రువులను పెంచుకుంటారని చెప్పొచ్చు. కోపాన్ని తగ్గించుకుంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరనమాట. మేషరాశి వారు ఎప్పుడు కూడా అంటే ధనం కోసము అలానే కాకుండా కొంచెం కుటుంబం కోసం పోరాడుతూ ఉంటారు. అమ్మ నాన్నకు మంచి పేరుని అంటే తెచ్చిపెడుతూ ఉంటారు. అలానే కాకుండా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాని బంధువులని బంధత్వాన్ని దూరం చేసుకోవాలి, ఫ్రెండ్స్తో దూరంగా ఉండాలని కోరుకునే రకం అయితే కాదు. అందరితో కలిసి ఉండాలనుకుంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఒంటరి వాళ్ళలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, ఎవరు నన్ను చూడటం లేదు, ఆదరించటం లేదు, నాకు సపోర్ట్ లేదు అన్నట్టుగా ఏంటంటే కొన్నిసార్లు కుంగి కృషించిపోతూ ఉంటారు. కానీ అలా కాదండి, గుర్తుపెట్టుకోండి, మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. విపరీతమైన అంటే ధనం అనేది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేరుతుందన్నమాట. గజకేసరి యోగం పడుతుందంటే కనుక మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత అదృష్టాన్ని మీరు చేసుకున్నారో, మీకు ఎంత మంచి ఫలితం అయితే రాబోతుందో మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు. మేషరాశి రాశి చక్రంలో 1వ అంటే రాశి. చాలా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉండే రాశి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా అన్ని రంగాల వారికి ఏంటంటే కనుక బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుందండి. మీరు మట్టిని పట్టిన అది మీకు బంగారం అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా కొంచెం మోసం జరిగే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని తిప్పి కొట్టాలంటే కనుక ముందుగానే మీరేంటంటే ఆ స్త్రీ వేసే అంటే ప్లాన్ని మీరు గమనించుకున్నట్టయితే చాలా వరకు కూడా ఆ స్త్రీ అంటే మీరు ఆమె యొక్క ఏంటంటే కనుకనండి ప్లాన్ నుంచి మీరు బయటపడవచ్చు అనమాట. నార్మల్గా ఏంటంటే కనుక ఆమె ఎవరో కాదు, మీ బంధువుల్లో నుంచి మీకు తెలిసిన వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఏంటంటే కనుక ఒక స్త్రీ అండి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఏంటంటే ఒక ఫోన్ చేస్తుంది. నా దగ్గర ఏంటంటే కనుక డబ్బు లేదు, నాకు ఈ పరిస్థితి బాగాలేదు, నాకు కొంచెం బాధగా ఉంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అనారోగ్యంతో నేను బాధపడిపోతున్నాను, ఇబ్బంది పడిపోతున్నాను, నాకు ఇంత అమౌంట్ కావాలని లేనిపోనివి. ఆరోగ్యం బాగుందని చెబుతుంది, అంటే బాగాలేదని చెబుతుంది, అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే మీ దగ్గర నుంచి డబ్బు లాగాలి, మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని ఒక ఫోన్ కాల్ అనమాట. ఆ ఫోన్ కాల్ వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అయిపోతారు. అంటే డబ్బు ఇవ్వాలని డిసైడ్ అవుతారు. కాకపోతే ఏంటంటే కనుక అక్కడ సిచ్యువేషన్ ఏంటిది మీకు తెలియదు కదా. అలా ఏంటంటే కనుక డబ్బు ఇద్దాం అనుకుంటారండి. మీ దగ్గర ఉందా లేదా పక్కన పెడితే మీరు ఇవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే దాన ధర్మాలు, హెల్పింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు. అంటే మీరు ఏంటంటే మనకు లేకపోయినా పర్వాలేదు కానీ పక్క వాళ్ళకి పెట్టాలనుకునే రకం మీరనమాట. అంటే మేషరాశి వారండి, తప్పుగా అనుకోకండి. ఇలా ఏంటంటే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక దాన ధర్మాలు చేసిన వాళ్ళే అండి ఏంటంటే చేయించుకున్నంతసేపు చేయించుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. ఎలా అంటే కనుక తిని కంచాన్ని తన్నే రకాలు కొంతమంది ఉంటూ ఉంటారు. మీ చుట్టుపక్కల మీకే జరుగుతూ ఉంటుంది ఇలా. కాబట్టి ఏంటంటే కనుక ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా సరే, ముఖ్యంగా డబ్బు పరంగా ఎవరైనా మీకు హెల్ప్ చేయండి, మాకు బాగాలేదు అంటారు కదా, అలాంటి మాత్రం అస్సలు నమ్మకండి. మీ కళ్ళతో చూస్తే మీరు నమ్మండి, కాకపోతే మీరు మాత్రం మీ కళ్ళతో చూడండి మాత్రం నమ్మకండి. ఈ యొక్క స్త్రీ మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ స్త్రీ ఎవరో ఏం కాదండి, ఏ లెటర్ అంటే ఇక్కడ మీ లెటర్కు సంబంధించిన స్త్రీ అనమాట. అలానే కాకుండా కొంతమందికి ఏ లెటర్ కావచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎం లెటర్ స్త్రీ అని కావచ్చండి. వీటి వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడతారు. లేని పుకార్లు కూడా మీ మీద అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఏంటంటే ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అంతకు మించి నమ్మితే మాత్రం భారీ మూల్యం మాత్రం తప్పదనమాట. అంటే స్త్రీల వల్ల కొంచెం నష్టం కలుగుతుంది. అంటే డబ్బు కావాలి, ఏదో కావాలన్నట్టుగా ఫోన్ కాల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుంది
జరుగుతుందని మనం చెప్పలేం, కొద్దిపాటి మందికి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బండ గుర్తు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి, ముఖ్యంగా 5, 6, 7 తేదీల్లో బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ మీకు అంటే గజకేసరి యోగం పడుతుందని మనం చెప్పాం కదా. ఎలా అంటే కనుక రాజులాగా జీవిస్తారు. ఈ 3 రోజులనే కాదండి, ఈ నెల మీకు బాగానే ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం ముఖ్యంగా ఈ 3 రోజుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ 3 రోజులు కూడా ప్రతి రంగం వారికి కావచ్చు, ప్రతిదీ కూడా మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక అయిపోతాయి. కాబట్టి మీకు జీతాలు పెరిగే అవకాశాలు అయితే 100% అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీకు పెద్ద శుభవార్త అనమాట. మీ లైఫ్లో మీకు ఇది ఏంటంటే కనుక జీతం పెరగడం పెద్ద శుభవార్త. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే జీతంతో మేము పనిచేస్తున్నామండి, ఇదే శాలరీ మాకైతే వస్తుంది కానీ పెరగటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక 100% జీతాలు పెరుగుతాయి. ఇది ఏంటంటే కనుక మీ చెవిన పడుతుంది, మీకు ఆనందం కలుగుతుంది, మీరు స్వీట్లు కూడా పంచుకుంటారు. అలానే కాకుండా దీని కారణంగా ఏంటంటే హ్యాపీనెస్ అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా 5వ తేదీ మనం చూసుకున్నట్టయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సోమవారం కూడా ఉంది కాబట్టి వీలుంటే మీరు శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేయటం, అలానే కాకుండా శివుడిని పూజించడం ఇలాంటివి చేయండి. దీపం కూడా పెట్టుకోండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మేషరాశి వారు ఇలా చేసుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. కొంచెం బిజీగా ఉంటారు. అలానే ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. భార్యాభర్తల బంధం బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే విజయం అనేది లభిస్తుంది. అలానే కాకుండా కొంచెం సపోర్ట్ అనేది మీకు దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట. జీతం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏదైనా సరేనండి, ప్రాపర్టీని అమ్మిన డబ్బుని కూడా మీరు ఏంటంటే మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక 6వ తేదీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే కనుక 4 గంటల తర్వాత కొంచెం ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అదొకటి చూసుకొని జాగ్రత్త పడితే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా మీతో విభేదాలు పెట్టుకోవడానికి వచ్చినా, లేదంటే కనుక ఎవరైనా సరే మీ మీద లేనిపోని పుకార్లు అంటే సృష్టించిన సరేనండి, మీరు గమ్మునైపోండి. మీరు వాళ్ళతో ఏంటంటే పెట్టుకోకండి. అదేంటంటే కనుక చిలికి గాలివానై అదేంటంటే పెద్దగా అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే విభేదాలు అంటే ఇరుగు పొరుగు వారితోనే, వాళ్ళతో వీళ్ళతో కాదు, ఇరుగు పొరుగు వారితో ఏంటంటే కనుక మంచిగా ఉంటారు. ఆ తర్వాత విభేదాలు అంటే వాళ్ళే లేనిపోనివి కల్పించుకొని ఇలా విభేదాలు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిది. ఈ 6వ తేదీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగుంటుంది. పనుల పరంగా అలానే కాకుండా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, సాఫ్ట్వేర్ రంగాల కూడా బాగుంటుంది. సినీ ప్రముఖులకు బాగుంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకైతే కలిసి రాదండి. ఈ 3 రోజులు కూడా వాళ్ళకి ఏమంతంతనే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత భార్యపరంగా ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది. భార్యపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. భార్యపరంగా ఏంటంటే కనుక 2 శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక మేషరాశిలో ఉండే అంటే పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు వివాహ అంటే సంబంధాలు చూస్తే అవి సక్సెస్ అవ్వటం, అది భార్య తరపునే జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం అప్పు పరంగా అండి, అప్పును తీర్చుకోవాలి, కొంచెం అమౌంట్ తక్కువగా ఉంటుందంటే కనుక అది భార్యనే సమకూరుస్తుంది. ఇలా మీ యొక్క భార్య పరంగా ఏంటంటే కనుక ఈ 2 కోరికలు కావచ్చు, ఈ 2 పెద్ద శుభవార్తలు అయితే మీ దగ్గరకు వస్తాయని చెప్పొచ్చు. అంటే ఒక కోరిక, అప్పుని తీర్చుకోవాలనేది ఒక కోరిక. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా వివాహానికి సంబంధించింది మాత్రం అది పెద్ద శుభవార్త. ముందు కూడా జీతాలు పెరుగుతాయి, జీతం వల్ల అంటే మంచి జరుగుతుందని చెప్పాం కదా, అది కూడా ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. ఇలా ఇవైతే మీకు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే 7వ తేదీ కూడా బాగానే ఉంటుందండి, ఏం ఇబ్బంది అయితే లేదు. 7వ తేదీ ఏంటంటే కనుక 10 గంటల నుంచి మొదలు పెట్టుకొని రాత్రి వరకు కూడా బాగానే ఉంటుంది. ఉదయం లేచినప్పుడు కొంచెం డల్లుగా లేస్తారు. కొంచెం ఏంటంటే కనుక పని చేయటం వల్ల బద్ధకంగా ఉంటుంది, పని చేయాలని ఇంట్రెస్ట్ రాదు, ఏం పని చేయాలి, చేసి అలసిపోతున్నాం అనుకుంటారు. ఈ రోజు ఏంటంటే కనుక విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే బంధువుల వల్ల ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది, పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీ లైఫ్ని అంటే చేంజ్ చేస్తాయి. లైఫ్లో ఏంటంటే చేంజెస్ని చూస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఆ పరిచయాల వల్లనే ఏర్పడుతుంది. కొంచెం బిజినెస్లో ఏంటంటే కనుక లావాదేవీల పరంగా కూడా ఆ పరిచయాల వల్లనే ఏర్పడుతుంది. బిజినెస్ని ఏంటంటే కనుక ఆ పరిచయాలు మీ మైండ్ సెట్ని ఇలా ఈ విధంగా చేసుకోండి, ఆ విధంగా చేసుకోండి, బిజినెస్ డెవలప్ అవుతుందని మిమ్మల్ని ప్రోత్సహించడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అలానే ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్లో మీరు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లోనే ఏంటంటే కనుక చిన్న చిన్న కార్యాలు కూడా జరుగుతాయని చెప్పొచ్చు. అంటే శుభకార్యాలు చిన్నవి ఇలా ఏంటంటే కనుక తొట్టెల ఫంక్షన్స్ కావచ్చు, మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది, అంతా కూడా బాగానే కలిసి వస్తుంది, ఇక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. అలానే శుభవార్తలు కూడా రాబోతున్నాయి. అలానే ఒక కోరిక మనం చెప్పాం కదా, అవైతే తీరబోతున్నాయి. ఉద్యోగాలలో ఏంటంటే కనుక మంచి పురోగతి ఉంటుందండి. ఉద్యోగం చేసే వారి దగ్గర ఏంటంటే మంచి ప్రశంసలు అందుకుంటారు.
ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అయితే బాగా కలిసి వస్తుందండి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. లేకపోయినా మార్చుకునేంత శక్తి మీకు ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, సంఘంలో మంచి గుర్తింపు గౌరవం అనేది మీకు కలుగుతుంది. అలానే మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఏంటంటే కనుక స్థితిగతులు మారుతూ ఉంటాయండి. ఒకే రకంగా ఉంటాయని మనం చెప్పవు. గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే కనుక గ్రహాలు మనకు అనుకూలిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహాలు మనకు అనుకూలించకపోతే, గ్రహస్థితి బాలేకపోతే అశుభ ఫలితాలు ఉంటాయి. అశుభ ఫలితాలు అంటే కనుక ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక పనులు చేసే పని ఏంటంటే మళ్ళీ చేయటం, మొదలుపెట్టిన పనిని ఎన్నిసార్లు మనం మొదలు పెడతాం, కొంచెం బోరుగా అనిపించడం, ఇలాంటివి ఏంటంటే కొంచెం విసుగు తెప్పించే అంచనాలు కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయండి. అవి కూడా ఏంటంటే మీరు అనుభవించక తప్పదనమాట. ఇక తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చిన్న గొడవలు, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అవి చాలా చిన్నవి, మళ్ళీ వెంటనే కలిసే అవకాశాలు అయితే ఉంటాయి. అదేంటంటే అమ్మ నాన్న పరంగానే కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం కోపం వస్తే కంట్రోల్ చేసుకోండి. మరి పట్టుదలతో ఉండకండి. నేను ఇలాగే ఉంటా, నేను ఇదే చేస్తా అన్నట్టుగా కాకుండా, నేను ఏది చేసినా మంచి కోసమే చేస్తా అన్నట్టుగా ఆలోచించుకుంటే మీకే మంచిది. విపరీతమైన నరదిష్టి మాత్రం ఉందండి. నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు. కాబట్టి శివారాధన చేయటం, అలానే కాకుండా ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి గద్దెలో నుంచి కొంచెం మట్టిని తీసుకొని కంఠం దగ్గర కానీ నుడి భాగంలో కానీ ధరించి వెళ్ళటం వల్ల కొంచెం జనఘోష నరఘోష ఉంటూ ఉంటాయి కదా. నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయండి. ఆ నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అలా నరదిష్టి పోగొట్టుకోవాలంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని తులసి గద్దెలో నుంచి, అంటే తులసి కోటలో నుంచి మట్టి, మన ఇళ్ళలో తులసి కోటలు ఉంటాయి, మనం పూజిస్తూ ఉంటాము, అన్నీ చేస్తాము. మట్టి కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పూజలు అందుకుంటూ ఉంటుంది కదా. ఆ మట్టిని కొంచెం తీసుకొని పెట్టుకున్నామా లేదన్నట్టుగా ఏంటంటే నుదుటి భాగాన్ని ఇలా పెట్టండి. ఆ మట్టి పెడితే ఏం కనిపించదు. అలా పెట్టుకోవడం నుదుటి భాగాన్ని ఇష్టం లేకపోతే కంఠం దగ్గర పెట్టుకుని వెళ్ళండి. వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. కోర్టు కేసుల పరంగా మీదే విజయం అవుతుంది. కోర్టు కేసుల పరంగా ఏంటంటే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విపరీతమైన డబ్బు అనేది ఆకర్షించుకునే అవకాశం ఉంటుందన్నమాట.